అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. 1600 పైగా వీడియోలు ఉన్నాయి. అవి మీకు చాలా ఉపయోగకరమైనటువంటివి. మీ సమస్యలకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీలో 9 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నటువంటి రిషితేశ్వరి అని ఒక తెలంగాణ అమ్మాయి తాలూకా కేసుని విచారించినటువంటి గుంటూరు జిల్లా కోర్టు ఆధారాలు లేవని కొట్టివేస్తూ తీర్పు చెప్పడం జరిగింది. దీని పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తాను. ఈ అమ్మాయి తెలంగాణకు చెందిన అమ్మాయి. నాగార్జున యూనివర్సిటీలో సీట్ వచ్చింది, బీటెక్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇది చదువుతూ 2015 జూలై 1వ తారీఖున ఈమె ఒక సూసైడ్ నోటు రాసి, ర్యాగింగు తర్వాత వేధింపులు కారణంగా, ఫలానా వ్యక్తుల తాలూకా ర్యాగింగు వేధింపుల కారణంగానే నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పేసి ఈమె సూసైడ్ చేసుకుంది. దీని మీద కాకాని పోలీస్ స్టేషన్కి చెందినటువంటి పోలీసులు విచారణ జరిపారు, దర్యాప్తు జరిపారు. కొంత సూసైడ్ నోట్ ఆధారంగా కొంతమందిని అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చారు. తర్వాత విచారణ అంతా జరిపి ఈరోజు ఏం చేశారంటే, కోర్టు కేసుని కొట్టివేస్తున్నాము అని చెప్పి తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో 170 మందిని విచారణ చేశారు. సరి అయిన ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తున్నాం అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, సూసైడ్ నోటు ఉంది కాబట్టి సూసైడ్ నోటుని పరిగణలో తీసుకోవచ్చు కదా, దాని ఆధారంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా, శిక్ష వేయచ్చు కదా అని వాళ్ళ తాలూకా వాదన. అయితే ఇక్కడ చాలా విషయాలు అనేవి కోర్టు చూస్తుంది. ఊరికినే ఒక్క సూసైడ్ నోటు ఆధారంగానే శిక్ష వేసేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే చాలామంది తాలూకా జీవితాలు ఆధారపడి ఉంటాయి. అది ఎంతవరకు నిజమో, సూసైడ్ నోటుని ఆమె రాసిందా లేదా, అలాగే ఫోరెన్సిక్ శిక్ష వాళ్ళ తాలూకా రిపోర్ట్లు, ఆమె హ్యాండ్ రైటింగు, ఆమె రాసేటప్పుడు ఆయన తాలూకా మానసిక పరిస్థితులు ఎవరైనా బెదిరించి రాయించారా, ఇలాగ అనేక విషయాలు అనేవి పరిగణలోకి తీసుకొని ఉంటుంది. అయితే సూసైడ్ నోటు ఆమె రాసిందన్నానికి కూడా మళ్ళీ ఆధారాలు ఉండాలి. ఏదేమైనా సరే కొన్ని ముఖ్య అంశాలు మనం చెప్పుకుందాం ఈరోజు. ముందు చెప్పిందంతా కూడా చివరి వరకు చూసిన వాళ్ళకే వీడియో అర్థమవుతుందని ఎందుకంటానంటే, చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. సూసైడ్ నోటు రాసే ధైర్యం ఉన్నటువంటి ఈ అమ్మాయి 100కి ఫోన్ చేసే ధైర్యం లేదా, లేదా డీజీపీ గారికి ఫోన్ చేసే ధైర్యం లేదా, ఎస్పీ గారికి ఫోన్ చేసే ధైర్యం లేదా, లేదా ప్రెస్ మీడియా పీపుల్కి ఫోన్ చేసే అందరు ఫోన్ నెంబర్లు నెట్లో ఉన్నాయి. TV9 ఫోన్ నెంబర్ అని కొడితే వస్తుంది, ఈటీవీ అని వస్తుంది, ఏబిఎన్ అని, సాక్షి అని, ఏ ఛానల్ తాలూకా నెంబర్ కావాలన్నా సరే నెంబర్లు నెట్లో లభిస్తున్నాయి. డీజీపీ గారి నెంబర్ నెట్లో ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటుంది. లేకపోతే 100 కామన్గా ఉంది కదా. కామన్గా మీరు దానికి ఫోన్ చేసే ధైర్యం లేకపోతే నువ్వు మానేసి ఇంటికి వెళ్ళిపో. నేను చదవాలని లేదు, నాకు హెరాస్ చేస్తున్నాడు యూనివర్సిటీలో, ఇంటికి వెళ్ళిపోవు. అక్కడ నుండి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీస్ కంప్లైంట్, ఎస్ఐ ఎస్పీ అందరికీ రిజిస్టర్ పోస్ట్లో, తర్వాత లీగల్ నోటీస్ ఇయ్యి, తర్వాత కోర్టులో పోరాటం చేయి. నీ వల్ల 10 మందికి ఉపయోగం జరుగుతుంది కదా. ఈరోజు ఏం జరిగింది, ఏం చేసినా సరే శిక్ష పడదు అన్నంత ధైర్యం వచ్చింది. నువ్వు పోరాటం చేసుంటే ఎవరైనా సరే శిక్ష పడదో తెలియదు, కానీ యూనివర్సిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేసి ఉండేవారు. అనేక మార్గదర్శిదాన్ని అయ్యేవారు. ఎవరో ఆత్మహత్య చేసుకోవటం, పోరాటం చేద్దాం రండి అని చెప్పేసి ఒక 10 మందికి ఆదర్శంగా నిలిచే ఒక నాయకురాలు అయి ఉండేవారు. భయపడి బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఇంకేం మెసేజ్ వెళ్తుంది సొసైటీలోకి అంటే, శిక్ష పడిందా లేదా, పైకోర్టుకి వెళ్తారు వీళ్ళు, పైకోర్టుకి వెళ్తాము, చీఫ్ మినిస్టర్ని తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలుస్తూ ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. హైకోర్టుకి వెళ్తే ఏమి నిర్ణయిస్తుంది ఇవన్నీ. కానీ మనం ధైర్యంగా పోరాటం చేయవలసినటువంటి చదువుకున్న విద్యార్థినులు భయపడి ఆత్మహత్య చేసుకోవడం చాలా నీచమైనటువంటి చర్య. ఇలాంటివి చేయొద్దు, పోరాటం చేయండి. 100కి ముందు ఫోన్ చేయండి. యాక్షన్ తీసుకోకపోతే ఆ రోజు పోలీసులు కూడా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి భయం ఉంటుంది. ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని. ప్రతి ఒక్కరికి కూడా విషయాన్ని షేర్ చేసి చివరి వరకు వీడియో చూసేటట్టు చేయండి. జై హింద్, భారత మాతా కీ జై.